నువ్వు దేవుని సంధిలో ఉంటే నీ దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? మెసేజ్ వస్తుంది. చూడు ఎన్ని లాభాలు ఉన్నాయో. దేవుని సంధిలో నీవు ఉంటే దేవుని తలంపులు ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటావు. దేవుని సన్నిధిలో నీవు ఉంటే నీకు ప్రార్థన శక్తి ఉంటుంది. దేవుని సన్నిధిలో నీవు ఉంటే ఆయనతో నీకేమొస్తాయి చెప్పాలి. నీ పేరు పెట్టి పిలకూడదు, చెప్పాలి ఏమొస్తాయి. మెసేజ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది మెసేజ్ నీకు? అక్కడెక్కడి నుంచో మెసేజ్లు రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి. కొంతమంది అర్ధరాత్రులు మొబైల్స్ పట్టుకొని దొప్పడ కప్పేసుకొని చాటింగ్లు చేస్తూ ఉంటారు. ఆ మెసేజెస్ కాదు. దానివల్ల నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు. ఏవేవో చూడాలని దుప్పడ కప్పుకొని ఏం చేస్తావు? అక్కడ చూస్తూ ఉంటావు. ఎవరు చూడకూడదని కదా. కానీ నేను ఎవరు చూస్తున్నారు? సమ్వన్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. ఎవరైనా హీ ఈజ్ అవర్ గాడ్. ఆయన చూస్తున్నారు.